నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను సునీత. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహిళలు ఒకరిపై ఆధారపడకుండా జీవించేందుకు స్వయం ఉపాధి అంశాల్లో శిక్షణ పొందడం అభినందనీయమని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. నగరంలో జరిగిన కార్యక్రమంలో వీనస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ లో శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికేట్లను పంపిణీ చేశారు. నగరంలోని ఫన్ అండ్ ఫుడ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వీనస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ లో శిక్షణ పొందిన మహిళలకు రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ముఖ్య అతిథిగా హాజరై ట్రైనింగ్ సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ మాట్లాడుతూ మహిళలు తమపై తాము ఆధారపడి జీవించేందుకు వీలుగా స్వయం ఉపాధి అంశాలపై శిక్షణ పొందటం అభినందనీయమని తెలియజేశారు. నగరంలోని 20 మంది మహిళలకు 100 రోజుల పాటు వీనస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో కట్టింగ్ అండ్ స్టిచ్చింగ్ లో శిక్షణ ఇవ్వటం అభినందనీయమని తెలిపారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మహిళలు సాధారణంగా భర్త సంపాదనపై ఆధారపడి జీవిస్తుంటారని, అలా కాకుండా తమపై తాము ఆధారపడి జీవించేందుకు కుట్టు శిక్షణ వంటి అంశాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. కొన్ని కుటుంబాలలో భర్త సంపాదన తక్కువగా ఉండటం లేదా భర్త చెడు అలవాట్లకు సంపాదన ఖర్చు చేయటం వంటివి జరుగుతుంటాయని, దీనివల్ల ఆ కుటుంబంలోని మహిళపై అధిక భారం పడుతుందని తెలిపారు. భర్త చెడు అలవాట్లకు గురైన కుటుంబాలలో మహిళలు తమ ఇంటి పనులతో పాటు అత్తామామలు, సంతానం ఇలా అందరినీ చూసుకోవాల్సి వస్తుందని తెలిపారు. ప్రపంచంలో ఎన్నో జీవరాశులు ఉన్నాయని, అందులో మనిషి కూడా ఒక జీవరాశి మాత్రమేనని చెప్పారు. దేవుడిచ్చిన మనిషి జీవితాన్ని ప్రతి ఒక్కరూ మంచి అలవాట్లతో ఆరోగ్యంగా జీవించి సార్థకం చేసుకోవాలని కోరారు. ప్రపంచంలో కష్టజీవి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం తల్లి మాత్రమేనని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. ఈ ప్రపంచంలో మనిషి జీవించాలంటే ధనం ఎంతో ముఖ్యమని, అది సంపాదించాలంటే మహిళలకు స్వయం ఉపాధి అంశాలు ఎంతో తోడ్పడతాయని తెలిపారు. మహిళలు తాము నేర్చుకున్న వృత్తులలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. వీనస్ క్రియేషన్స్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళలు ఆర్థికంగా మరింత ఎత్తుకు ఎదగాలని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వీనస్ క్రియేషన్స్ అధినేతలు రాధిక, నరేష్ దంపతులతో పాటు మాస్టర్ భాషా తదితరులు పాల్గొన్నారు. మెరిట్ ఓరియంటెడ్ సర్టిఫికేట్లు ఇవ్వాలి రమ్మని చెప్పడం జరిగింది. మా కర్నూలులో ఇక్కడే ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ ఏ ఫంక్షన్ జరిగినా నేను, నా కొడుకు పాల్గొంటూనే ఉంటాం, భరత్ కూడా ఉంటాడు. మిమ్మల్ని అందరినీ అభిమానించే వాళ్ళం మేము మన ప్రాంతంలో. వీనస్ అనేది మార్నింగ్ స్టార్ అంటారు, ఈవినింగ్ స్టార్ అంటారు. ఇంకా 2 స్టార్లు మార్నింగ్, ఈవినింగ్ 2 మీకు ఈ స్టిచ్చింగ్ నేర్చుకోవటం జరుగుతూ వచ్చింది వీనస్ అనే ఆర్గనైజేషన్. మరి దీనివల్ల లాభాలు ఏమంటే, లేడీస్ మామూలుగా ప్రతి ఒక్కటి బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది, కానీ సంపాదన మాత్రం హస్బెండ్ మీద డిపెండ్ అవుతూ ఉంటుంది. ఒక్కొక్క మారు హస్బెండ్ సంపాదించేది చాలంత ఉంటుంది. ఒక్కొక్క మారు హస్బెండ్ కొంతమంది తాగుడుకో చెడు అలవాటుకో పెట్టేదంటూనే ఉంటారు. మీ మీద రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. తల్లికి ఉన్న రెస్పాన్సిబిలిటీ ఎవరికి ప్రపంచంలో ఉండదు. అటువంటి తల్లికి మరి బాధ్యతలు దండిగా ఉంటాయి. మరి వారు పిల్లల్ని చదివేయాలా, పిల్లల్ని చూసుకోవాలా, పిల్లల్ని తిండి పెట్టాలా, ముగ్గురిని చూసుకోవాలా, వీరు చూసుకోవాలా. ప్రపంచంలో కష్టజీవి ఏదైనా ఉందంటే ఒక ఉమెన్. మళ్ళీ బాధ్యతగా ముందుకు పోవాలి. మరి అందరికీ అత్తమామని చూసుకోవాలా, మళ్ళీ తల్లిదండ్రులకు అక్కడ ఎవరు లేకపోతే వాళ్ళని చూసుకోవాలా, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ముళ్ళు కొద్దిగా బాగున్నారంటే అందరికీ చూసుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఎన్నో బాధ్యతలు. మళ్ళీ బాధ్యతలు మీరు చదువు ఉండకపోని మీరు ఏదో విధంగా కొద్దిగా సంపాదించాలంటే ఇంట్లోనే కూర్చొని చేసే పనులు స్టిచ్చింగ్, కటింగ్ ఇవంతా చేసుకోవచ్చు.
మరి ఇటువంటి ఇండివిజువల్గా జీవనోపాధిగా ఉండే ఈ కార్యక్రమాలు మీరందరూ కలిసికట్టుగా నేర్చుకొని మరి ఫ్యూచర్లో మీ మీదే మీరు డిపెండ్ అవుతట్లా ఎవరి మీద డిపెండ్ కానట్లు. ఒకవేళ మీ ఆయన ఇచ్చే సంపాదన ఎక్కువ ఉందంటే మీరు బ్యాంకులు వేసుకొని పెట్టుకోవచ్చు. ఏదో విధంగా జీవితం భగవంతుడు ఇచ్చిన ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవాలి. అన్ని జీవితాల్లో దాంట్లో కోట్లాది మందిని భగవంతుడిగా సృష్టించారు. ఒక మనుషులే కాదు, కోట్లాది జీవరాశులు, రకరకాల జీవరాశులు, అది లెక్కలేనంత. సముద్రంలోనే కోట్లాది జీవరాశులు ఉంటాయి రకరకాల. దీంట్లో ఒక మనిషి ఒక జీవరాశి, కోట్లాది జీవరాశుల్లో ఒక జీవరాశి ఒక మనిషి. ఇటువంటి మనిషి భగవంతుడు అన్నిటికన్నా ఎక్కువగా ఒక కల్చర్ ఇచ్చాడు, ఒక బతికే మార్గం ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, ఎంటర్టైన్మెంట్ చేసుకునే దానికి అవకాశాలు ఉన్నాయి మనకు. ఇలాంటివి ఏ జీవరాశికి లేదు. సో ఇది మనం ఈ జీవితాన్ని మనం సుఖంగా బతకాలంటే అన్నిటికీ ముఖ్యం ధనం. ఆ ధనం కావాలంటే ఏదో విధంగా మనం వృత్తిలో ఉండి సంపాదించుకోవాలి. ఇది ఒక వృత్తి, ఇంకా ఏదైనా ఒకటి ఇంకా ఒకటి నేర్చుకుంటూ జీవితాన్ని గడపడం, భగవంతుడి ఇచ్చిన ఈ జీవితాన్ని సుఖంగా వెళ్ళిపోవటం. ఇదే ఒక ఉపన్యాసం. ఎందుకన్నా నేను మెసేజ్ చెప్పకుండా ఇంకా వేరే ప్రాబ్లం. మీరు ఎంతో కష్టపడి మీరందరి విద్య నేర్చుకునే దానికి అవకాశం కల్పించిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. వ్యాపారం కాకుండా వాళ్ళ జీవితాన్ని ఇరుక్కునే దానికి మీరు మార్గదర్శకులైనందుకు మీకు అభినందిస్తున్నాను. ఈ నెల 23వ తేదీ రాత్రి గాలి వాన సృష్టించిన బీభత్సానికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా పునరుద్ధరించేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో తమకు సహకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ ప్రదీప్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కర్నూలు నగరంలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ నెల 23వ తేదీ రాత్రి భారీ ఈదురుగాలులు వర్ష బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కర్నూలు నగరంలో పలు ప్రాంతాల్లో చెట్లు కూలిపోవటం, అలాగే ఫ్లెక్సీలు, ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్లు పడిపోవటంతో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినటంతో పాటు విద్యుత్ వైర్లు తెగిపడి నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి అంధకారంగా మారిన విషయం తెలుసుకున్న వెంటనే స్థానికంగా లేకపోయినప్పటికీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వెంటనే స్పందించి అధికారులను అప్రమత్తం చేశారు. నగరంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ ప్రదీప్ కుమార్ను ఆదేశించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అప్రమత్తమై నగరంలో విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు కదిలారు. దీనికి తోడు కర్నూలు నగరంలో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా వారికి సహకరించవలసిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులకు నగరంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తలు తమ వంతు సహకారం అందించడం జరిగింది. ఈ నేపథ్యంలో నగరంలోని వివిధ ప్రాంతాలలో రహదారులపై పడిపోయిన చెట్లను తొలగించడంతో పాటు ఫ్లెక్సీలను తొలగించడం, కూలిపోయిన ప్రకటనలకు సంబంధించిన హోర్డింగ్లను పక్కకు తొలగించడం జరిగిపోయింది. అధికారుల ప్రయత్నాలకు రాష్ట్ర మంత్రి ఆదేశాల మేరకు ప్రజలు కూడా స్వచ్ఛందంగా సహకారం అందించడంతో విద్యుత్ సరఫరా పునరుద్ధరణ అనుకున్న సమయానికంటే ముందే జరిగిపోయింది. వర్ష బీభత్సం నేపథ్యంలో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సంబంధించి ముందుగా అధికారులు 33 కేవీ లైన్లను, దానికి అనుసంధానంగా ఉన్న 11 కేవీ లైన్లను మొదట అధికారులు పునరుద్ధరించారు. అనంతరం ఎల్టీ లైన్లను పునరుద్ధరించారు. దీంతో పాటు వర్ష బీభత్సానికి దెబ్బతిన్న డిటిఆర్లను కూడా వారు పునరుద్ధరించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించేలా చేశారు. గతంలో విశాఖపట్నంలో జరిగిన
తుఫాను సృష్టించిన బీభత్సానికి సంబంధించి సాధారణ పరిస్థితి తీసుకురావటానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి ప్రయత్నమే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కర్నూలులో ఈ నెల 23వ తేదీ జరిగిన వర్ష బీభత్సానికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు తీసుకున్నారు. నాయకుడు స్థానికంగా లేకపోయినప్పటికీ సమర్థవంతమైన నాయకుడు ఉంటే, పని చేయాలన్న తపన ఉంటే ఎక్కడ ఉన్నా ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను చక్కదిద్దవచ్చని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా విషయంలో ఈ సంఘటన నిరూపించింది. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీరింగ్ ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఆదేశాల మేరకు ఈ నెల 23వ తేదీ గాలి వాన బీభత్సానికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరాను రాత్రింబవళ్లు కష్టపడి పునరుద్ధరించామని వెల్లడించారు. ఇందుకు సహకరించిన రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాకు టీడీపీ నాయకులు, కార్యకర్తలకు, ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. అనంతరం టీడీపీ నాయకుడు, రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్ మాట్లాడుతూ, ఈ నెల 23వ తేదీ కర్నూలు నగరంలో గాలి వాన సృష్టించిన బీభత్సానికి ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకున్న వెంటనే రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా విద్యుత్ శాఖ అధికారులను విద్యుత్తును పునరుద్ధరించాలని ఆదేశించడంతో పాటు వారికి సహకరించాలని తమకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. కర్నూలు నగరంలో పరిస్థితులు చక్కబడి ప్రజలు నిద్రపోయిన తర్వాతే టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిద్రపోవాలని ఆయన ఆదేశాలు జారీ చేశారని, ఆయన ఆదేశాల మేరకు తమ వంతు సహకారం అధికారులకు అందజేశామని తెలిపారు. కర్నూలు నగరంలో వీలైనంత త్వరగా విద్యుత్ను పునరుద్ధరించిన ఆ శాఖ అధికారులకు, సిబ్బందికి, అలాగే మన ఎస్సీ గారు ఒక్కొక్క గంటకి ప్రతి సబ్స్టేషన్ నుంచి వాళ్ళు తీసుకుంటూ ఫీడ్బ్యాక్, నాకు తెలిసి 11:30 కల్లా కొన్ని టౌన్లో కొన్ని ఏరియాస్లో మనం రీఇన్స్టాల్ చేయడం జరిగింది. మా ఇంటి దగ్గర రావడం వల్ల 1 o'clock ఆల్రెడీ వచ్చేసారు. చాలా చాలా ధన్యవాదాలు. ఇట్లాంటి పెద్ద విపత్తు రావడము 15 ఏళ్ళు తర్వాత వచ్చిందని వింటున్నాము. ఇది మొట్టమొదటిసారి ఇంత పెద్ద మేము కూడా మాకు కూడా ఐడియా లేదు. కానీ చాలా కష్టపడి మన కర్నూలులో ఇట్లా మంచి లీడర్షిప్ ఉండడం వల్ల ఆయన ప్రతి నిమిషము, ప్రతి గంట దీని గురించి ఆరా తీస్తూ ఎక్కడెక్కడ ఇబ్బంది ఉంది, ఎవరెవరికి మ్యాన్ పవర్ కావాలా, కోఆర్డినేషన్ మన మున్సిపల్ కార్పొరేషను, ఇటు అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ప్లస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్, వీళ్ళు ముగ్గురు కోఆర్డినేట్ అయితేనే దీన్ని ప్రాపర్గా చేయగలుగుతాం అని ఒక అసెస్మెంట్కి తీసుకొచ్చి అడిషనల్ మ్యాన్ పవరు, క్రేన్స్ కానీ, పొక్లింగ్స్ కానీ ఏవి ఉన్నా సరే ఆయన ఒక గంటలో ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు. కాబట్టి ఇలాంటి మినిస్టర్ గారు కర్నూలు ఎమ్మెల్యే ఉండడం మాకు అదృష్టం. ఇంకొక ఈ విషయం ఏమంటే, ఇట్లాంటి విపత్తుల టైంలో ప్రజలు కూడా సహనంగా ఉండి ఎక్కడ ఇష్యూ లేకుండా, ఎక్కడ ఏ ఒక్క మనిషికి చిన్న గాయం కూడా కాకుండా మంచి ఏర్పాట్లతో ఇమ్మీడియట్గా ఎక్కడ ఈ మన సందుల్లో వరకు మనము ఈ ఎలక్ట్రిసిటీని రీఇన్స్టాల్ చేయడంలో మేము సక్సెస్ అయినాము. సార్ వాళ్ళు సక్సెస్ అయినారు. దానికి చాలా కృతజ్ఞతలు సార్. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అందరూ మీకు విష్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఇమ్మీడియట్గా రావడము, అందులో ఈవినింగ్ టైంలో ఎక్కడికక్కడ ఉంటారు వాళ్ళందరూ మళ్ళా ఏకంగా ఇమీడియట్గా రావడము, స్పందించడం చాలా మంచిది. ఇలాంటి విషయాలలో మనం ఎప్పటికీ డిపార్ట్మెంట్కి రుణపడి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు. ప్రత్యేకంగా టీజీ భరత్ గారికి అలాంటి మినిస్టరు, ఎమ్మెల్యే ఉండడం మా అదృష్టం. శనివారం 23వ తారీఖున మరి విపరీతమైనటువంటి విపత్తు మా గాలి వాన ద్వారా, అంటే టోటల్గా కర్నూలు అంతా కూడా అస్తవ్యస్తంగా మరి విద్యుత్ అనేది అంతరాయం జరిగింది. టోటల్గా టౌన్ అంతా కూడా లైన్స్ అన్నీ కూడా డ్యామేజ్ కావడము, చెట్లన్నీ కూడా పడిపోవడము, ఫ్లెక్సీలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి బోర్డ్స్, కబోర్డ్స్, అంటే అడ్వర్టైజ్మెంట్ ఉన్నటువంటి బోర్డ్స్ అవన్నీ కూడా గాలి వానకు విపరీతంగా వచ్చి లైన్ల పైన పడుతూ టోటల్గా కూడా టౌన్ అంతా కూడా అంధకారంలో విద్యుత్ అనేది ఇంటరప్షన్ అనేది జరిగింది. ఆ ఇంటరప్షన్ జరిగినప్పుడు వెంటనే గౌరవనీయులైనటువంటి మినిస్టర్ గారు టీజీ భరత్ గారు అవర్లీ విద్యుత్ శాఖ మాతో పర్యవేక్షించి
మరి విద్యుత్తును కూడా మరి శాఖల వారీగా అంటే విభాగాలుగా కొంత సిబ్బంది విడిపోయి మరి అన్ని లైన్లు అంటే ఫస్ట్ మొట్టమొదటిగా 33 kV లైన్లు మేము పునరుద్ధరించడం జరిగింది. తర్వాత వాటికి అనుసంధానంగా ఉన్నటువంటి 11 kV లైన్లు కూడా మేము రెక్టిఫై చేసుకోవడం జరిగింది. ఎల్టీ లైన్లు కూడా మేము రెక్టిఫై చేసుకొని దాదాపు డిటిఆర్స్ కూడా ఎప్పటికప్పుడు 21 డిటిఆర్స్ ఎఫెక్ట్ అయినాయి మనకు. మరి దీంట్లో భాగంగా అనుకోని విధంగా పోల్ పడి మరి రామకృష్ణ అనేటువంటి అతను కూడా ఆటో మీద పడి కొద్దిగా పోల్ పడిపోవడం వల్ల అతను కూడా చనిపోవడం. మరి ఈ నేచర్ కెలామిటీలు కూడా వెంటనే ఎప్పటికప్పుడు కూడా మినిస్టర్ గారు మమ్మల్ని ఆదేశాలు ఇస్తూ మాకు సపోర్ట్ చేసుకుంటూ మరి త్వరగా విద్యుత్తును మరి లైటింగ్ లోడ్ అంతా కూడా మరి పునరుద్ధరించాలని వారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్కు ప్రకారంగా అదేవిధంగా మా గౌరవనీయులైనటువంటి సిఎండి గారు ఆనరబుల్ సిఎండి లోతేటి శివశంకర్ సారు మాకు ఐఏఎస్ సార్ గారు కూడా మాకు ఆదేశాలు ఇచ్చారు. మరి ఇమ్మీడియట్గా మా సిబ్బంది రాత్రి బౌలు కష్టపడి నిద్రాహారాలు మాని డే నైట్ మరి లైన్లన్నింటి కూడా మరి వాటిని పునరుద్ధరించడం జరిగింది. మరి దీన్ని బట్టి కూడా మాకు సిబ్బంది కూడా ఎంతగానో సహకరిస్తే ప్రజలు కూడా మాకు సహకరించి చాలా త్వరితగతంలోనే వాటిని పునరుద్ధరించడం జరిగింది. మరి దీనికి సహకరించినటువంటి కర్నూలు ప్రజలకు ముఖ్యంగా మాకు సపోర్ట్ చేసినటువంటి గౌరవనీయులు మినిస్టర్ టీజీ భరత్ గారికి మరి మిగతా సిబ్బంది వాళ్ళందరికీ కూడా మా విద్యుత్ సిబ్బందికి ప్రజలకు అందరికి కూడా ముఖ్యంగా కలెక్టర్ మేడం గారు కూడా ఎప్పటికీ మేడం కూడా మాకు పర్సూ చేయడం జరిగింది. మరి కమిషనర్ గారు కూడా మాతో కూడా మాట్లాడుతూ మరి త్వరగానే మీరు విద్యుత్ పునరుద్ధరించడం మమ్మల్ని ఎంతగానో అభినందించారు. అందరిని బట్టి కూడా వారికి ప్రత్యేకంగా విద్యుత్ శాఖ తరపు నుంచి కూడా వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టి మేధావులను, ప్రతిపక్ష పార్టీ నాయకులను, జర్నలిస్టులను వేధిస్తుందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ ఖండించారు. నగరంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు యాదవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందరిపై అక్రమ కేసులు బనాయిస్తూ వేధింపులకు పాల్పడుతోందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై కూటమి ప్రభుత్వం కేసు పెట్టిందని, త్వరలోనే అరెస్టు చేస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యల పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో దౌర్జన్యకర వేధింపు రాజకీయాలకు పాల్పడిందని, సాక్షాత్తు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన నారా చంద్రబాబు నాయుడుతో పాటు అచ్చెన్నాయుడు, పట్టాభి వంటి సీనియర్ నాయకులపై అక్రమంగా కేసులు పెట్టి నెలల పాటు జైల్లో ఉంచి వేధింపులకు పాల్పడిన విషయాన్ని ప్రస్తావించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంశాన్ని ప్రస్తావిస్తూ సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ కలిసి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అరెస్టు చేయాలని కోరినట్లు, ఇందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పందించి వైఎస్ జగన్ తమకు నమ్మకమైన శాశ్వతమైన మిత్రుడని, నారా చంద్రబాబు నాయుడు తమకు నమ్మకమైన శాశ్వతమైన మిత్రుడు కాదని చెప్పినట్లు చేసిన వ్యాఖ్యలను మాత్రమే తాము ఖండించామని వెల్లడించారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మేధావి అని ఇందులో ఎలాంటి అనుమానం లేదన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వంపై అనవసరమైన ఆరోపణలు చేయటం మానుకోవాలని సూచించారు. నాగేశ్వరరావు అనే ప్రొఫెసర్ అంటే మాకు కానీ మా పార్టీ నాయకులకు కానీ అందరికి కూడా గౌరవం. నాగేశ్వరరావు అనేవాడు మహామేధావి, అందరికీ తెలిసిన విషయమే. ఆయన మేము ఏమాత్రం కూడా తప్పట్టడం లేదు. ఆయన వ్యాఖ్యల్ని ఎక్కడ ఖండిస్తున్నాము అంటే సాక్షాత్తు దేశ హోంశాఖ మంత్రి అయినటువంటి అమిత్ షా గారి సమక్షంలో మన కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి, ఆ పార్టీకి సంబంధించినటువంటి మనోహర్ గారు, మంత్రి గారు వీరు వెళ్ళి కలిసినప్పుడు అంటే నాగేశ్వరరావు గారు చెప్పినటువంటి మాటల్ని మేము తప్పుపట్టే విధానం చెప్తున్నాను. కలిసినప్పుడు సార్ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని మీరు అరెస్ట్ చేయాలని చెప్పి మా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి గారు అడిగినారని చెప్పి ఆ సందర్భంలో అమిత్ షా గారు లేదు మీరు తప్పు మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి మాకు నమ్మదగ్గ మిత్రుడు, శాశ్వత మిత్రుడు, చంద్రబాబు నాయుడు గారు నమ్మదగ్గ మిత్రుడు కాదు, శాశ్వత మిత్రుడు కాదు,
అని చెప్పడం జరిగింది అని నాగేశ్వరరావు గారు అంతకుముందు మాట్లాడడం జరిగింది. ఒక దేశ హోంశాఖ మంత్రి ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి మాట్లాడుతున్న సందర్భంలో మరి ఈయన కానీ నాగేశ్వరరావు గారు కానీ శివమోహన్ రెడ్డి గారు కానీ మరి సోఫాల కింద కానీ కర్టన్ల చాటున కానీ మీరేమన్నా దాగి విన్నారా అని ప్రశ్నిస్తున్నాను. నాగేశ్వరరావు గారు అంటే మాకు గౌరవమే. నాగేశ్వరరావు గారు జర్నలిస్టు, ఎమ్మెల్సీ, అనేక దేశాల్లో కూడా యొక్క యువకులకు క్లాసులు ఇస్తారు. అంటే ఐఏఎస్లకు, ఐపీఎస్లకు, దేశంలో అత్యున్నతమైనటువంటి స్థానాలు పొందగలిగినటువంటి విద్యార్థులకు కూడా ఆయన పాఠాలు చెప్తారు. మహామేధావని మేము కూడా గౌరవిస్తాం. కానీ ఈ విషయాన్ని తప్పు పడుతున్నాం. అది 51లో మధ్యలో ఉన్న 5 తీసేశారు, 11 మిగిలినాయి. అయినా మీకు బుద్ధి రాలేదు. రేపు జరగబోయే ఎన్నికల్లో నేను చెప్తున్నాను, 2 ఒకటిలో ఒకటి పోతుంది. ఈ దేశంలో 4-5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి మొన్న. కానీ ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి మళ్ళీ కాలేకపోయినారేమో కానీ ప్రతిపక్ష నాయకులు మాత్రం ఖచ్చితంగా అయినారు. మీకొక్కరికి మాత్రమే ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినారు. అయినా మీకు బుద్ధి రాలేదు. కాబట్టి వాస్తవాలు మాట్లాడండి. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తన కార్యాలయంలో టీడీపీ నాయకుల పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ టీడీపీ నాయకులు అన్నారు. నగరంలోని రాష్ట్ర మంత్రి కార్యాలయంలో పలువురు టీడీపీ నాయకులు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా కార్యాలయంలో నగరంలోని వివిధ వార్డులకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకుల పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా టీడీపీ నాయకులైన అంజర్ హక్ సబాల పుట్టినరోజును పురస్కరించుకుని బర్త్డే కేక్ను కట్ చేశారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు హమీద్, జూటూరు రవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో లేని విధంగా కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తల పుట్టినరోజు వేడుకలను తన కార్యాలయంలో నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. టీడీపీ నాయకులను తమ కుటుంబ సభ్యులుగా భావించి రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఈ పుట్టినరోజు వేడుకలను నిర్వహిస్తున్నారని తెలిపారు. సాధారణంగా పుట్టినరోజు వేడుకలను కుటుంబ సభ్యులు, ఆత్మీయులు నిర్వహిస్తారని, అయితే రాష్ట్ర మంత్రి స్థాయిలో ఉన్నప్పటికీ టీజీ భరత్ గుప్తా తమ కార్యకర్తలను గుర్తించి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి అభినందించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తాను రాజకీయంగా మరింత ఎదిగేలా చేసేందుకు నాయకులు, కార్యకర్తలు మరింత కృషి చేయాలని కోరారు. అనంతరం పుట్టినరోజు జరుపుకుంటున్న టీడీపీ నాయకులు, కార్యకర్తలు మాట్లాడుతూ తమ పుట్టినరోజు వేడుకలను సొంత కుటుంబ సభ్యులకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా ఇంత గొప్పగా నిర్వహించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. కర్నూలులో ఇక్కడ మామూలుగా ఎవరైనా మామూలుగా బర్త్డే చేసుకుంటారో చేసుకోరో తెలియదు, కానీ మా కర్నూలులో మా మినిస్టర్ గారి ఆఫీస్లో, మా భరాసార్ ఆఫీస్లో ఆయన ప్రతి ఒక్కరి బర్త్డే ప్రతిరోజు ప్రతి ఒక్క బూత్ ఇన్ఛార్జ్ బర్త్డే సెలబ్రేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు. ఈరోజు మన వార్డు 10th వార్డు బూత్ ఇన్ఛార్జ్ సభ ఇన్ఛార్జ్ బర్త్డే, సో మంచిగా సెలబ్రేట్ చేస్తాము. ఇంకా సగం సెలబ్రేషన్ బాకీ ఉంది. ఇంకా సార్ హోటల్ది ఒక మన బూత్ ఇన్ఛార్జ్ కి ఫ్యామిలీ కోసం ఒక హోటల్ ఓచర్ కూడా ఇస్తున్నారు. వాళ్ళు భార్య పిల్లలతో వాళ్ళ ఫ్యామిలీస్ అందరు కలిసి పోయి ఎంజాయ్ చేయనికే. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈరోజు నా బర్త్డే, ఇది స్పెషల్లీ గుర్తు తెప్పించి చేసినందుకు వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. నేను ఈరోజు మర్చిపోలేను సార్. థ్యాంక్ యూ. కర్నూలు నగరాన్ని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దడంలో ప్రజల సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి అన్నారు. నగరంలోని వినాయక ఘాట్ వద్ద నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని శనివారం నగరంలోని వినాయక ఘాట్ వద్ద నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేష్తో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి లాంఛనంగా ప్రారంభించారు. మున్సిపల్ కార్మికులు, విద్యార్థులు, స్థానిక ప్రజలతో కలిసి కేసీ కెనాల్లో అలాగే ఒడ్డున స్వచ్ఛతా పనులు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛతను ప్రజల సహకారంతోనే మెరుగుపరచవచ్చని, ప్రతి ఒక్కరూ తమ ఇంటితో పాటు పరిసరాలను కూడా బాధ్యతగా పరిశుభ్రంగా ఉంచాలని కోరారు. తడి, పొడి చెత్తను వేర్వేరుగా ఇవ్వటం ద్వారా వ్యర్థాల నిర్వహణ సులభమవుతుందని తెలిపారు. నగరంలోని 52 వార్డుల్లో సోర్స్ సెగ్రిగేషన్ మరింత బలోపేతం చేస్తున్నామని, ప్లాస్టిక్,
ఈ వేస్ట్ C&D వ్యర్థాలు వంటి చెత్తను ప్రత్యేకంగా సేకరించే విధంగా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. త్వరలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ అందుబాటులోకి రానుందని పేర్కొన్నారు. విద్యార్థి దశ నుంచే పరిశుభ్రతపై అవగాహన పెంపొందించుకోవాలని కలెక్టర్ సూచించారు. కేసీ కెనాల్ పరిసరాల్లో స్వచ్ఛతా కార్యక్రమాలు, పూడికతీత పనులు చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో DNDO భూపతిరాజు, అదనపు కమిషనర్ RGV కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ M రఘు, SE రమణమూర్తి, ఆర్వోలు స్వర్ణలత, వాజీద్, ఇన్ఛార్జ్ సిటీ ప్లానర్ YV వెంకటరమణ, పట్టణ ప్రణాళిక అధికారి అంజద్ బాషా, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. క్లీన్ చేసిన ఒకసారి కాదు, ఎప్పుడు 24 గంటలు పరిశుభ్రంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ప్రయత్నమే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటిది. అందులో భాగమే ఈరోజు మొదలుపెట్టినటువంటి డ్రైవ్ కార్యక్రమం. మనము మున్సిపల్ కార్పొరేషన్ పనిచేయడమే కాదు, ప్రజల్లో కూడా బాధ్యత అవగాహన పెంచాలన్నటువంటిది కార్యక్రమం ఉద్దేశం. ఆ కార్యక్రమంలో మీరు అందరూ పాల్గొంటున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, యాక్చువల్గా మనం ఇక్కడ జిల్లా కలెక్టర్ గారి పార్టిసిపేషన్తో ఈ కార్యక్రమాన్ని మన టౌన్లో, సిటీలో ఈరోజు ప్రారంభిస్తున్నాం. ప్యారలల్గా మనకి 52 వార్డులో కూడా అక్కడ లోకల్గా ఉన్నటువంటి రిప్రజెంటేటివ్స్ ఆధ్వర్యంలో 52 మంది నోడల్ ఆఫీసర్స్ అపాయింట్ చేశాం మేడం గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు. అక్కడ వాళ్ళు ప్యారలల్గా ఇటువంటి కార్యక్రమాలని చేస్తారని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ, ముందుగా ఇక్కడ ఫ్లాగ్ ఎక్కడుంది బాబు? గ్రీన్ ఫ్లాగ్. యాక్చువల్లీ నిత్యం జరగాల్సిన కార్యక్రమం, కాకపోతే ఒక మ్యాసివ్ డ్రైవ్ లాగా తీసుకుంటూ ఒక 4 వారాలు 4 కాన్సెప్ట్స్తో ముందుకు రావడం జరిగింది. మెయిన్గా ఏంటంటే ప్రభుత్వం సైడ్ నుంచి మనం జనరేట్ చేసిన చెత్త మనం ఏదైనా వాడేటప్పుడు ఆ చెత్త ఎక్కడికి వెళ్తుంది అనేది అందరం ఆలోచించాలి. నగర ప్రజలందరూ మనం ఆ చెత్తని ఏం చేస్తున్నాం, తర్వాత చాలా వస్తువులు వాడుతాం మనం డైలీ లైఫ్లో. పొద్దున్న నిద్ర లేచిన దగ్గర నుంచి తిరిగి పడుకునేంత వరకు చాలా వరకు చెత్తని జనరేట్ చేస్తున్నాం. అదంతా ఎక్కడికి వెళ్తుంది అనేది పబ్లిక్ ఒక్కసారి ఆలోచించాలి. ఇప్పుడు మనకి ప్రభుత్వం సైడ్ నుంచి ఇప్పుడు తడి చెత్త, పొడి చెత్త సెపరేట్గా మీ ఇళ్ళల్లో ఇచ్చిన తర్వాత దాన్ని మనం కలెక్ట్ చేసి సెగ్రిగేషన్ అవుతుంది ఫస్ట్ మీ ఇంట్లో, తర్వాత కలెక్షన్ అవుతుంది, ట్రాన్స్పోర్టేషన్ అవుతుంది. మనం ఇక్కడ ఓన్లీ డంప్ యార్డ్లో పూర్వంలాగా పడేయకుండా దాన్ని ఏం చేస్తున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ తడి చెత్త అయితే మనం దాంట్లోంచి విండ్రో కంపోస్టింగ్, వెర్మీ కంపోస్ట్ జనరేట్ చేస్తున్నాము. పొడి చెత్త అయితే మనం దాన్ని రీసైకిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. ఇప్పుడు RRR సెంటర్స్ కూడా ఉన్నాయి, రెడ్యూస్, రీసైకిల్ అండ్ రీయూజ్ అని చెప్పి. సో RRR సెంటర్స్లో కూడా పాత బట్టలు కూడా ఉన్నాయి. ఎవరైనా పేదవాళ్ళు ఉంటే పాత బట్టలు కూడా తీసుకోవచ్చు. సో ఆ సెంటర్స్ కూడా టోటల్గా మనకి ఎన్ని ఉన్నాయండి ఇక్కడ? 52 వార్డుల్లో కూడా 52 ఉన్నాయి. సో ఆ సెంటర్లే కాకుండా మనకి ఈ కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్ వేస్ట్ కూడా రీసైకిల్ చేసుకోవచ్చు. ప్లాస్టిక్ కూడా మనం తీసి రీసైకిల్ చేసుకుంటూ ఉన్నాము. అలాగే కార్టన్స్, అట్టపెట్టెలు కూడా రీసైకిల్ చేసుకుంటూ ఉన్నాం. అంటే వెట్ వేస్ట్ని కూడా మనం సెగ్రిగేట్ చేసి దాన్ని ఎలా రీసైకిల్ చేసుకోవాలి అది కూడా వీఆర్ డూయింగ్ ఇట్. ఇదే కాకుండా మనకి ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ ఒకటి వస్తుంది కర్నూలుకి. ఇప్పుడు ఎందుకంటే రోజుకి మనం చూసుకుంటే 225 టన్నుల చెత్త రోజు మనం జనరేట్ చేస్తున్నాం ఇక్కడ పబ్లిక్. సో దాన్ని ఏం చేస్తున్నాం అనేది చెప్తున్నాను. సో తడి చెత్త, పొడి చెత్త కాకుండా ఇప్పుడు లిక్విడ్ వేస్ట్ కూడా చాలా వరకు మనకి డ్రైన్స్లోంచి వస్తుంది. లిక్విడ్ వేస్ట్ కూడా మనకి ఇప్పుడు ఒక 4 యూనిట్లు పనిచేస్తూ ఉన్నాయి. 10 MLD యూనిట్ కూడా ఇప్పుడు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము. ఐ రిక్వెస్ట్. మేడం గారు ఒకసారి ప్లాస్టిక్ బిన్ రండి. బ్యారియర్స్ పెట్టేస్తే ఎక్కడికక్కడ ఆగిపోతుంది. మొత్తం ప్లాస్టిక్ అంతా పైన తిరుగుతుంది. ఆ ఫ్లోటింగ్ బ్యారియర్స్ ఇది వేరే డిస్ట్రిక్ట్లో పెట్టారు. మనం కూడా ట్రై చేస్తే బాగుంటుంది. రాజ్యాంగ నిబంధనలు, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం బీసీ రిజర్వేషన్ శాతాన్ని నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా అన్నారు. ఈ మేరకు నగరంలోని సునైనా ఆడిటోరియంలో ఇందుకు సంబంధించి కుల సంఘాల నాయకులతో వినతి పత్రాలను స్వీకరించారు.
నగరంలోని జిల్లా కలెక్టరేట్ సునైనా ఆడిటోరియంలో గ్రామీణ పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై కుల సంఘాలు, సామాజిక సంస్థలు, ప్రజాప్రతినిధులు మరియు ప్రజల నుండి డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా వినతులను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ చైర్మన్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనకబడిన తరగతులకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడం కోసం జిల్లాల పర్యటన చేపట్టామన్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న జనాభా గణాంకాలు, గత ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం, ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నామని చైర్మన్ తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు నిర్ణయించే ప్రక్రియలో ఖచ్చితమైన జనాభా అంచనా అత్యంత కీలకమని డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ పేర్కొన్నారు. బీసీల జనాభా అంచనాకు కమిషన్ 2 ప్రధాన అంశాలను పరిశీలిస్తోందన్నారు. ఒకటి బీసీల సామాజిక వెనుకబాటు, రెండవది వారి జనాభా శాతం అని చైర్మన్ వివరించారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు వంటి ప్రతి ఎన్నికల యూనిట్లో ఎంత శాతం స్థానాలు బీసీలకు రిజర్వ్ చేయాలనే అంశంపై కమిషన్ సిఫారసులు చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ ప్రక్రియలో ప్రస్తుతం జరుగుతున్న సర్వేల నాణ్యత, ఖచ్చితత్వం అత్యంత ముఖ్యమన్నారు. ఇంతకు ముందు నిర్వహించిన కుల గణనతో పాటు ప్రస్తుతం జరుగుతున్న యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే ఆధారంగా వివరాలను పరిశీలిస్తున్నామని అన్నారు. సర్వే పూర్తి శాతంపై కాకుండా అందులోని డేటా ఖచ్చితత్వం మరియు నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చైర్మన్ అధికారులను ఆదేశించారు. యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే 99% సర్వే పూర్తయింది అనేది మాత్రమే ముఖ్యం కాదని 99% ఖచ్చితత్వం కూడా ఉండాలన్నారు. అప్పుడు మాత్రమే ఆ డేటాను కమిషన్ విశ్వసనీయంగా ఉపయోగించుకోగలదని చైర్మన్ పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు సమయానికి నిర్వహించడం రాష్ట్రానికి అత్యంత కీలకమన్నారు. 16వ ఆర్థిక సంఘం గ్రాంట్ల విడుదలకు ఎన్నికలు తప్పనిసరి అన్నారు. బీసీ జనాభా రిజర్వేషన్లపై డెడికేటెడ్ కమిషన్ సమగ్ర పరిశీలన చేస్తోందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం బీసీల జనాభా రిజర్వేషన్ శాతాలపై డెడికేటెడ్ కమిషన్ నివేదిక సమర్పించిన తర్వాత మాత్రమే ఎన్నికల ప్రక్రియ ముందుకు వెళ్లగలదని అన్నారు. ప్రతి యూనిట్కు సంబంధించిన బీసీ జనాభా శాతం, రిజర్వేషన్ పరిమితులపై కమిషన్ సమగ్ర అధ్యయనం చేయాల్సి ఉంటుందని అన్నారు. సర్వే ద్వారా వచ్చిన డేటాను కమిషన్ గణాంకపరంగా విశ్లేషించాల్సి ఉంటుందని, దాని ఖచ్చితత్వం, స్థిరత్వం, విశ్వసనీయతను క్రాస్ చెక్ చేయాల్సి ఉంటుందని చైర్మన్ పేర్కొన్నారు. గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అమలులో ఉన్న రిజర్వేషన్ శాతాలు, కులాల వారి వివరాలను కూడా పరిశీలిస్తున్నామని చైర్మన్ తెలిపారు. జిల్లాల నుంచి అందిన వివరాలు పద్ధతిగా, సమగ్రంగా అందుతున్నాయని, జిల్లా యంత్రాంగం సమర్థంగా పనిచేస్తోందని చైర్మన్ అభినందించారు. ప్రజల అభిప్రాయాలను పారదర్శకంగా పరిశీలిస్తున్నామని కమిషన్ ప్రతినిధి తెలిపారు. జనాభా వివరాలు, ఓటర్ల సంఖ్య, బీసీ ఓటర్ల నిష్పత్తి వంటి అంశాలను పరిశీలిస్తూ సంబంధిత వివరాలను క్రాస్ చెక్ చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని చైర్మన్ పేర్కొన్నారు. కుల సంఘాల ప్రతినిధులు వ్యక్తం చేస్తున్న సమస్యలను ఓపికగా విని వాటిలో కమిషన్ పరిధిలో ఉన్న అంశాలను నమోదు చేసి పరిశీలిస్తున్నామని తెలిపారు. ఇవి ఇవాల్టి సిటీ న్యూస్ అప్డేట్స్. రేపు ఇదే సమయానికి ఇలాగే కలుద్దాం. అంటే కీప్ వాచింగ్ సిటీ న్యూస్.